పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ శాసన మండలి చైర్మన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీని వీడి 2024-2025లో తాము సహా పలువురు ఎమ్మెల్సీలు రాజీనామా సమర్పించినా ఇప్పటికీ ఆమోదించకపోవడం అన్యాయమని ఆయన ఆరోపించారు. రాజీనామాల వ్యవహారంలో బొత్స సత్యనారాయణ పాత్ర ఉందన్నారు. హైకోర్టు ఆదేశాలున్నా చైర్మన్ విచారణకు రాకపోవడం వల్ల జరిమానా పడిన విషయాన్ని గుర్తు చేశారు. తమ రాజీనామాలను ఆమోదించకపోవడం రాజకీయ ఒత్తిడే కారణమని, అవసరమైతే మళ్లీ కోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. ఏదో ఒక నిర్ణయం తీసుకోండి అని చెప్పించుకోవాల్సిన అవసరం లేదు. ఆ రోజే 2024లో నాతో పాటు శాసనమండలి సభ్యుడిగా ఉన్నటువంటి జయమంగళ వెంకటరమణ తన పదవికి రాజీనామా చేయడం జరిగింది. ఆ తర్వాత 2025లో నేను చేశాను. నాకంటే కొంచెం ముందు మరొక ఇద్దరు శాసనమండలి సభ్యులు బల్లి కళ్యాణ చక్రవర్తి మరియు పద్మశ్రీ కూడా రాజీనామా చేయడం జరిగింది. చైర్మన్ గారు 2 సార్లు నన్ను పిలిచి విచారణ చేశాడు. నేనైతే స్వయంగా ఆయనకే తీసుకెళ్ళి నా రాజీనామా లేఖని ఇవ్వటం జరిగింది. రాజీనామా లేఖ అనేది చట్ట ప్రకారం కౌన్సిల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ రూల్స్ ప్రకారం ఎవరి ద్వారా అయినా పంపించవచ్చు, స్వయంగా ఇవ్వవచ్చు. రెండింటిలో ఏదైనా చేయొచ్చు. ఈరోజు జయమంగళం వెంకటరమణ రాజీనామాని తిరస్కరించినట్టుగా మనం అందరం కూడా చూసాం మీడియాలో. తిరస్కరించడానికి గల కారణాలు ఏంటంటే ఆయన స్వయంగా నాకు ఇవ్వలేదు, రెండోది మిగతా పార్టీల ప్రభావం ఉంది. బొత్స సత్యనారాయణ గారు ఆయన